వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఇది సమ్మర్లో అయితే ఎక్కువగా చేస్తారండి. మధ్యాహ్నం అన్నంలోకి అంటే లంచ్లోకి వేడి వేడి అన్నంలోకి ఇది పప్పుతో కనుక తీసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ పచ్చి పులుసు ఈ సమ్మర్లో మనకి వేడి ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ టైంలో ఇలా చేసుకుని తింటే మన కడుపుకు చాలా చల్లగా ఉంటుందండి. లంచ్లో అయితే ఇంకా స్పెషల్గా ఈ పచ్చి పులుసు చూసినట్టయితే చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ కొద్దిగా చింతపండుని సోక్ చేసి పెట్టుకోవాలండి. సోక్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం దాని నుంచి పులుసు అనేది తీయాలండి. అంటే పల్పుని అంతా సపరేట్ చేసుకొని దాని కొద్దిగా వాటర్ వేసుకొని దీని జ్యూస్ అనేది, చింతపండు జ్యూస్ అనేది తీయాలి. ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో కొద్దిగా ఆనియన్స్ వేసానండి. ఒక చిన్న సైజ్ ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేశానండి. కొద్దిగా కొత్తిమీరని కూడా చాలా సన్నగా తురిమాను. నెక్స్ట్ ఇక్కడ నువ్వుల పొడి అండి. ఈ నువ్వుల్ని కాస్త స్టవ్ పైన రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఆ నువ్వుల పొడి, ఇక్కడ కొద్దిగా బెల్లం, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేయాలండి. మనం చేతితో కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చు. అప్పుడే మన పచ్చి పులుసులోకి ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది పడుతుంది. చక్కగా స్పూన్తో కానివ్వండి, లేకపోతే హ్యాండ్తో అయినా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండుని ఈ రసం తీసాం కదండి, ఆ రసాన్ని దాంట్లో వేసుకోవాలండి. ఇక్కడ మనం పచ్చి పులుసు అన్నాం కదా, సో అన్నీ కూడా పచ్చిగానే వేసుకుంటాము. ఇలా మిక్స్ చేసుకునే దాంట్లోనే మన ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం పచ్చి పులుసులోకి పోపు పెట్టుకుందామండి. నేను ఇక్కడ స్టవ్ వెలిగించాను, ఒక ప్యాన్ పెట్టాను. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశానండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయిందండి. నేను ఇక్కడ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీరా, ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి, దీంట్లో మనం రెడ్ మిర్చిలో వచ్చే సీడ్స్ ఉంటాయి కదా, మిరప గింజలు, అవిటిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చి పులుసులో కంపల్సరీగా ఆ మిరప గింజల్ని యాడ్ చేసుకుంటారండి. చివరిగా ఇక్కడ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక్కడ పోపు అనేది రెడీ అయిపోయింది. మనం ఆ పచ్చి పులుసులోకి ఈ పోపు అనేది యాడ్ చేద్దాము. ఇలా పోపు వేసిన వెంటనే మనం ఆ పచ్చి పులుసుకి మనం ప్లేట్ అనేది పెట్టేసేయాలండి. మూత అనేది పెట్టేసేయాలి. అప్పుడే మంచి దాంట్లో పులుసులోకి ఈ పోపు అనేది బాగా పడుతుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అండి. దీంట్లో పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు, టైం కూడా పట్టదు. అంత పచ్చిగానే ఇది చాలా చలువ చేస్తుందండి. సమ్మర్లో మనం అంత ఎండలకి చాలా డ్రైగా ఉంటుంది కదా, ఇలా లిక్విడ్గా చేసుకొని తింటే మంచిగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ పచ్చి పులుసుని చాలామంది చేస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.